జగన్మోహన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి అయి ఉంటే ప్రజల్ని కూడా తాకట్టు పెట్టేవాడని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ విమర్శలు చేశారు. అనంతపురం నగరంలోని పలు ప్రాంతాల్లో సోమవారం ఉదయం పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. 38వ డివిజన్లోని విద్యారణ్య పాఠశాల వద్ద 39 లక్షలతో సీసీ రోడ్లకు భూమి పూజ చేశారు. అలాగే మేయర్ వసీం డివిజన్లోని నారాయణ స్కూల్ వద్ద మున్సిపల్ పార్కును పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి మాట్లాడుతూ, గత వైసీపీ పాలనలో 1000 రూపాయలు పింఛన్ పెంచడానికి 5 ఏళ్ల సమయం తీసుకున్నారని, తాము అధికారంలోకి వచ్చాక ఒక్క సంతకంతోనే 1000 రూపాయలు పింఛన్ పెంచినట్లు చెప్పారు. అలాగే కీలకమైన 5 హామీలను నెరవేర్చినట్లు తెలిపారు. అక్రమ మార్గంలో ఎన్నికైన మేయర్తో పాటు ఇతర వైసీపీ నాయకులు కనీసం తమ 5 డివిజన్లలో ఏం జరుగుతుందో కూడా చూడలేదన్నారు. గత ప్రభుత్వంలో మమ్మల్ని ఎవరు అడుగుతారన్న ఉద్దేశంతో ఇష్టానుసారం బిల్లులు చేసుకున్నారని, దీనిపై విచారణ చేసి తగు చర్యలు తీసుకుంటామని అన్నారు. అనంతపూర్లో ఉన్నాం. గతంలో ఇక్కడ చాలా ఇబ్బందులు పడ్డారు. మొన్న ఒక మీడియా మిత్రుడు పెట్టాడు, ఈ పార్కులో పందులు తిరిగేటివి. అంటే ఒక మేయర్ గారు ఉండే డివిజన్ ఇది. మేయర్ గారు ఇక్కడ నుంచి గెలిచారు. పార్కులో పందులు తిరిగేటివి. కానీ మా ఇక్కడ ఉండే లోకల్ నాయకులు ఎవరైతే ఉన్నారో యూనిట్ ఇన్ఛార్జి దీన్ని చూసుకొని డెవలప్ చేసి వాళ్ళ సొంత ఖర్చులతో ఈరోజు మట్టి అంతా చేర్పించేసి మళ్ళీ పార్కుని కొద్దిగా అభివృద్ధి వైపు తీసుకెళ్తున్నారు. అంటే గతంలో ఎక్కడ ఎవరు అడిగే వాళ్ళు లేరు. ఇక్కడ 50 డివిజన్లో 48 డివిజన్లు మేమే ఉన్నాం. మమ్మల్ని అడిగే వాళ్ళు లేరు. మేము ఇష్టానుసారం ఎట్లా చేసినా పర్లేదు. ఇష్టానుసారం బిల్లులు చేయించుకున్నారు. ఖచ్చితంగా అవన్నీ బయటకు వస్తాయి, తొందర ఏం లేదు. అనేకమైనటువంటి పార్కులు ఇలాగే ఉన్నాయి. మా ఎస్సీ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. గత వారంలో మొత్తం అన్ని వర్కౌట్ చేస్తున్నారు. గతంలో బిల్లులు చేసుకొని వదిలిపెట్టిన పార్కులు అన్నీ ఇలాగే ఉన్నాయి. డబ్బులు అయితే తినేశారు, కానీ పార్కులు డెవలప్మెంట్ కానీ ఇంకోటి లేదు. మీరు చూసారు గత వారంలో పందులు బుర్లాడేదంతా మీరే మీడియా మిత్రులే వైరల్ చేశారు. దాన్ని కేవలం 4-5 రోజుల్లోనే మొత్తం ఒక స్టెప్ తీసుకొచ్చారు మనలో నాయకులు. ఖచ్చితంగా మేము చేయగలిగింది ప్రభుత్వ ఫండ్స్ అవసరం లేకపోయినా కానీ చేయగలిగింది మా నాయకులు, లోకల్ నాయకులు ఖచ్చితంగా చేస్తారు. అంటే గతంలో 11 లక్షల కోట్ల రూపాయలు అప్పులు పెడితే ఎక్కడే కానీ డబ్బులు లేవు. ఇక్కడ నుంచి మున్సిపాలిటీ నుంచి కానీ సిఎఫ్ఎంఎస్ ఫండ్స్ మొత్తం అక్కడ తీసుకుని మున్సిపాలిటీ ఫండ్ కానీ దాదాపు 100 కోట్ల రూపాయలు డైవర్ట్ చేశారు. మన అనంతపూర్ మున్సిపాలిటీ బుక్కులో కనిపిస్తాయి అనంతపూర్ మున్సిపాలిటీ డబ్బులని. కానీ డబ్బులన్నీ డైవర్ట్ చేసి మున్సిపాలిటీని అభివృద్ధి కుంటుపడే విధంగా ప్రవర్తించారు గతంలో. మళ్ళీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత సిఎఫ్ఎంఎస్ తీసేసి ఈరోజు మా మున్సిపాలిటీ డబ్బులు మేము వాడుకునే అధికారాలు కల్పించాం. దాదాపు మంచి వర్క్లే జరుగుతున్నాయి ఇక్కడ. కనీసం ఇంకొక 1 yearలో మంచి అనంతపురం ఏర్పడే విధంగా తయారు చేస్తానని చెప్పి తెలియదు. ఎమ్మెల్యే గారు, అనంతపురంలో దాదాపు 4 ఫ్లైఓవర్స్ ఉన్నాయి. ఫ్లైఓవర్ల కింద బెంగళూరు సిటీలో మాదిరి ఉద్యానవనాలుగా మార్చుకోవచ్చు. అక్కడ అసాంఘిక కార్యకలాపాలు ఎక్కువ జరుగుతున్నాయి. దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలని? అదే అన్న, ఇప్పుడు గతంలో చెప్పాం కదా, అనంతపురం మున్సిపాలిటీకి వచ్చిన ఫండ్స్ అంతా దాదాపు 100 కోట్లకు పైగా సిఎఫ్ఎంఎస్ కింద స్టేట్ గవర్నమెంట్ తీసుకుంది. గత ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. ఆ 100 కోట్ల రూపాయలు ఎక్కడ పోయినాయో తెలియదు, ఏ దానికి పోయినాయో తెలియదు. కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్న ఏప్రిల్లో ఒక జీవో తీసుకొచ్చాం. మన మున్సిపాలిటీకి ఫండ్ మనమే వాడుకోవచ్చు, మన శాలరీలు, మన మున్సిపాలిటీ వర్కర్స్కి శాలరీలు ఇవన్నీ ఇక్కడ నుంచే మనం ఖర్చు పెట్టుకోవచ్చు అనేది ఒక జీవో తీసుకొచ్చారు ముఖ్యమంత్రి గారు. దానికి అనుగుణంగా ఇప్పుడు ఏవైతే కలెక్షన్స్ 30 కోట్లు 40 కోట్లు ఏవైతే ఉన్నాయో దానికి అన్నిటికీ డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ వస్తాను. మిగతా కానీ ఫ్లైఓవర్స్ కానీ ఆల్రెడీ ఒక 2 ఫ్లైఓవర్స్ టెండర్లు కానీ అయిపోయినాయి. రామ్నగర్లో జరుగుతూ ఉంది. ఇంకొకటి మన బైపాస్లో కానీ మెప్మా ఆధ్వర్యంలో దాదాపు 4.5 కోట్లతో అది కానీ స్టార్ట్ చేస్తా ఉన్నాము. అలాగే టవర్ క్లాక్ ఫ్లైఓవర్ కానీ ఎస్టిమేషన్ లేవడం జరిగింది, దాదాపు 1.5 కోట్లతో. అవి కానీ త్వరలోనే మొదలు పెడుతున్నాం. గతంలో ఉండే సిఎఫ్ఎంఎస్లో మొత్తం డబ్బులన్నీ వెళ్ళిపోయినాయి. వీళ్ళ చేతులు పాపం వాళ్ళు కానీ ఏం చేస్తారు, చేతులు కట్టేస్తున్నారు. శాలరీస్ కానీ ఇవ్వలేని పరిస్థితి, డీజిల్ కానీ తెచ్చుకోలేని పరిస్థితి. అని మేము వచ్చిన తర్వాత మొత్తం అంతా మళ్ళీ స్టెబిలైజ్ చేసాం. 1.5 year కాలంలోనే నాట్ ఓన్లీ అనంతపురం మున్సిపాలిటీ, మొత్తం రాష్ట్రం మొత్తం ఇప్పుడు కంట్రోల్లోకి వచ్చింది. మా ముఖ్యమంత్రి వర్యులు మంచి అడ్మినిస్ట్రేటరు, దాంట్లో డౌటే లేదు. మొత్తం డెవలప్మెంట్ ఎక్కడైతే చేయాలో అంత అన్ని చోట్ల చేస్తామని చెప్పేసి